హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. అన్నట్టు మర్చిపోయాను, మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అనమాట, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేద్దాం. ప్రతిరోజు కూడా మన ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో మనకి ఎంసీక్యూలు అనేవి ప్రొవైడ్ చేస్తున్నాడు రకరకాల సబ్జెక్టులకి సంబంధించి. మీకు కంప్లీట్ థియరిటికల్ క్లాసెస్ కావాలనుకుంటే, అంటే ఏపీ గ్రూప్ 2 ప్రిలిమినరీకి సంబంధించిన ఫుల్ కోర్స్ కానీ, లేదా ఓన్లీ టెస్ట్ సిరీస్ కానీ, లేదంటే ఇతర కోర్సెస్ ఏవైనా సరే కావాలనుకుంటే మీరు తీసుకోవచ్చు. ప్రజెంట్ మీకు ఆఫర్స్లో కూడా ఉన్నాయి, రైట్. మరి మీకు కావాలనుకుంటే మీరు మన బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి BALUIQ అని చెప్పేసి కనుక మీరు సెర్చ్ చేసినట్లయితే మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, ఆ లింక్ ద్వారా కూడా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. విక్టిమ్ డిటెన్షన్ కెమెరాను బోరుబావిలో పడిన వారికి కాపాడడం కోసం ఆశిష్ మహానా అనే అతను రూపొందించారు. ఇతను ఏ రాష్ట్రానికి చెందినవారు? ఒక శాస్త్రవేత్త అనమాట. అంటే బోరుబావులు అంటే మీకు తెలిసిందే కదా, అంటే మనకి బోరు వేయడం కోసం 20 అడుగులు, 30 అడుగులు, 40 అడుగులు, 50 అడుగులు ఇలా తవ్వుతుంటారు. అంటే వాటర్ ఎంతవరకు పడితే అంత. కొన్నిసార్లు ఏంటంటే పాపం అది క్లోజ్ చేయడం కుదరనప్పుడు పాపం చాలామంది ఏంటంటే అందులో జారి పడిపోతుంటారు అనమాట. సో వాళ్ళని వెతికి పట్టుకోవడం, చిన్న చిన్న పిల్లలు కూడా పడిపోతుంటారు అప్పుడప్పుడు. వాళ్ళని వెతకడానికి చాలా శ్రమ పడతారు, 2-3 రోజులు. కొన్నిసార్లు క్షేమంగా వస్తారు, కొన్నిసార్లు చనిపోతుంటారు అనమాట. సో వాళ్ళని సింపుల్గా వెతకడం కోసం అటువంటి ప్రమాదాలు కనుక ఏమైనా జరిగితే వాళ్ళని వెతకడం కోసం ఒక లైట్ అనేది కనుక్కున్నారనమాట. అదే విక్టిమ్ డిటెన్షన్ కెమెరా అనమాట. యాక్చువల్లీ కెమెరా అనమాట. అంటే ఆ కెమెరా ద్వారా అనమాట వాళ్ళు ఎంత లోతులో ఉన్నారు, ఎలా ఉన్నారు, సేఫ్గా ఉన్నారు లేదని చెక్ చేయడం కోసం అనమాట ఆశిష్ మహానా అనే ఒక సైంటిస్ట్ కనుక్కున్నారండి. సో మరి అతను ఏ స్టేట్కి చెందినవారు? ఆప్షన్స్ ఒడిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర అండ్ పంజాబ్ అండి. ఆన్సర్ వచ్చేసి ఒరిస్సా అనమాట. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వ్యక్తి. చూడండి, ఇక్కడ బోర్వెల్లో పడిన వారిని రక్షించడం కోసం ఒరిస్సాకి చెందిన ఇంజనీరు కెమెరాను తయారు చేస్తారండి. సంబల్పూర్ జిల్లాకు చెందినటువంటి ఆశిష్ మహానా బోర్బావులో పడిన వారి కోసం విక్టిమ్ డిటెన్షన్ కెమెరాను తయారు చేశారు. 50 అడుగుల లోతులో ఆడియో మరియు వీడియోలను రికార్డ్ చేయగలిగే సామర్థ్యంతో దీన్ని అభివృద్ధి చేస్తారు. అంటే 50 ఫీట్ వరకు అనమాట. ఈయన ఇంజనీర్ అనమాట. 50 ఫీట్ వరకు అది అంటే ఆడియోని, వీడియోని మనకి రికార్డ్ చేసి వినిపిస్తుంది అనమాట. దానివల్ల ఏంటంటే ఎవరైనా సరే విక్టిమ్స్ కనుక అందులో ఉంటే సో ఈజీగా వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి బయటికి తీయడం అనేది జరుగుతుంది అనమాట. చాలా ఇంపార్టెంట్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. హస్వాంగ్ 18 అనే అధునాతన శక్తివంతమైన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించినటువంటి దేశం ఏంటి? హస్వాంగ్ 18 ఇది పార్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. మరి హస్వాంగ్ 18 ఓకేనండి బాలిస్టిక్ క్షిపణి అనమాట. ఏంటో చెప్దాం దీని గురించి. ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ దక్షిణ కొరియా, ఉత్తర కొరియా, రష్యా, అమెరికా అండ్ ఆన్సర్ వచ్చేసి ఉత్తర కొరియా, అంటే నార్త్ కొరియా అనమాట. ఇటీవల నార్త్ కొరియా ఒక బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఒకటేనండి, బాలిస్టిక్ అంటే అర్థం అంటే స్ట్రైట్గా పైకి వెళ్ళిపోవడం అనమాట. యాక్చువల్లీ సరైనటువంటి దిశలో వెళ్ళటం. ఒకవేళ సరైన దిశలో వెళ్ళకపోతే రాకెట్లు యాక్చువల్లీ, ఎందుకంటే రాకెట్ విసిరినప్పుడు అది ఏ రేంజ్లో వెళ్తుందో తెలియదు, ఎలా వెళ్తుందో. సో ఒక దిశ ఉంటుందన్నమాట. దాంతోపాటు ఏంటంటే కొన్ని వార్ హెడ్స్ని పట్టుకుని వెళ్ళే సామర్థ్యం ఉంటుంది ఎవరికి? బాలిస్టిక్ క్షిపణికి. సో వార్ హెడ్లు మోసుకొని వెళ్తుంది. చాలా వరకు దానికి సపోర్ట్ ఉంటుందన్నమాట. ఆ కొంత సపోర్ట్ అనేది తగ్గిన తర్వాత ఏంటంటే అక్కడ ఉన్న గాలిని, లేదంటే అక్కడ ఉన్న తరంగాల్ని ఆధారంగా చేసుకొని అది ప్రయాణం చేస్తుంది అనమాట. మరి ఇటువంటి బాలిస్టిక్ క్షిపణిని వార్ హెడ్లతో వెళ్ళే విధంగా హస్వాంగ్ 18 పేరుతో ఒక మోడర్న్ వెపన్ని ప్రయోగించిందండి. ఆ ప్రయోగించినటువంటి దేశం ఏదంటే మనకి ఉత్తర కొరియా అనమాట. ఎవరి మీద అంటే అమెరికా భూభాగాల మీద దాడి చేయడం కోసం అనమాట. అందుకని ఇది ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అనమాట. చూడండి, ఇక్కడ ఉత్తర కొరియా రూపొందించినటువంటి హస్వాంగ్ 18 అనే అధునాతన మరియు శక్తివంతమైన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి 3వ దశ పరీక్షను ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పర్యవేక్షించారు. ఇది మెయిన్గా ఏంటంటే అమెరికా యొక్క ప్రధాన భూభాగాలు ఏవైతే ఉంటే వాటి మీద దాడి చేయడం వీళ్ళు టార్గెట్గా పెట్టుకున్నారనమాట, రైట్. నెక్స్ట్ చూడండి, డిసెంబర్ 16, 2023 వాయువ్య ఢిల్లీలో విజయ్ దివస్ కవాతు నిర్వహించినటువంటి భారత రక్షణ వ్యవస్థ ఏది? మనకి భారత రక్షణ వ్యవస్థలో చాలా ఉంటాయన్నమాట. ఓవరాల్గా మన భారత రక్షణ వ్యవస్థ అంటే మొత్తం 3 వస్తాయి. ఏంటంటే మనకి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. అందులో మనకి చాలా విభాగాలు ఉంటాయన్నమాట. మరి ఏ విభాగం వాళ్ళు చేశారంటే చూద్దామండి. BSF, CRPF, ITBP, నన్ ఆఫ్ ద అబవ్ అండి. ఆన్సర్ వచ్చేసి BSF, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు అనమాట దీన్ని చేయడం జరిగిందనమాట. చూడండి, ఇక్కడ భారత సరిహద్దు భద్రతా దళాలు BSF మొట్టమొదటిసారిగా విజయ్ దివస్ కవాతును నిర్వహించండి. వాయువ్య ఢిల్లీలో అంటే నార్త్ వెస్ట్ ఢిల్లీ అనమాట, చావ్లా క్యాంపులో అనమాట చేశారు. ఇది BSF డైరెక్టర్ ఎవరంటే జనరల్ నితిన్ అగర్వాల్ అనమాట. ఎవరైతే మనకి వీర జవాన్లు ఉంటారో, వీర జవాన్లు అంటే ఏంటంటే యుద్ధంలో ప్రాణాలు కోల్పోయినటువంటి జవాన్లు ఎవరైతే ఉంటారో
వాళ్ళకి వందనం చేసి నివాళులు అర్పించడం జరిగింది. అయితే అంతకుముందు 1971లో అమరులైనటువంటి జవాన్లకు నివాళులు అర్పించడానికి సంబంధిత బెటాలియన్లు, అంటే ఏ బెటాలియన్కి చెందినటువంటి ఓకే వాళ్ళు చనిపోతే ఆ బెటాలియన్లు అనమాట నివాళులు అర్పించేవండి. అయితే ఈసారి ఏంటంటే బీఎస్ఎఫ్ ఏంటంటే తొలిసారిగా ఓవరాల్గా మొత్తం అందరికీ అనమాట నివాళులు అర్పించే కార్యక్రమాన్ని చేపట్టింది. దీని పేరు వచ్చేసి ఏంటంటే ఓకే విజయ్ దివస్ కవాత్. చాలా 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 ఇంపార్టెంట్. ఓకే రైట్, నెక్స్ట్ చూద్దామండి. లీఫ్ ఎరిక్సన్ లోనార్ ప్రైజ్ని భారతదేశంలో ఏ సంస్థకు ప్రకటించారు? లీఫ్ ఎరిక్సన్ లోనార్ ప్రైజ్ అనేది మనకి ఒక దీవిలో ఇస్తారు యాక్చువల్లీ మనకి. మరి దీన్ని దీన్ని ఎవరు అందుకున్నారంటే ఎవరికి వచ్చింది చూద్దామండి ఆప్షన్స్. ఇస్రో, సతీష్ ధవన్ స్పేస్ సెంటర్, డిఆర్డిఓ అండ్ ఐటీబీపీ. ఆన్సర్ వచ్చేసి ఇస్రో అనమాట. ఇస్రో అంటే అర్థం ఏంటంటే మనకి ఓకే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ 1969లో ఎస్టాబ్లిష్ చేశారు. మరి అవార్డు ఎందుకు ఇప్పుడు వచ్చిందంటే చాలా ఈ మధ్యకాలంలో ఏంటంటే చాలా ప్రయోగాలు చేస్తుంది ఇస్రో కదా. ఎందుకంటే మనకి రీసెంట్గా January 1st మనకి PSLV C-58ని కూడా పంపించడం జరిగిందండి సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుండి. అయితే ఈ ప్రయోగాల్లో భాగంగా చంద్రయాన్ 3 ఓకే విచ్ వాస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ అనమాట. మనకి చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం మీద మొట్టమొదట అడుగుపెట్టినటువంటి భారతదేశం అనమాట. అంటే దేశంగా మన దేశం రికార్డు క్రియేట్ చేసింది. సో ఆ చంద్రయాన్ 3ని సక్సెస్ఫుల్గా వీళ్ళు ఓకే చేసినందుకు ఇస్రో సైంటిస్టులకి అంటే ఇస్రో మొత్తానికి అనమాట ఈ అవార్డు వచ్చిందండి. లీఫ్ ఎరిక్సన్ లోనార్ ప్రైజ్ అనమాట. చూద్దామండి ఒకసారి. ఇస్రోకు లీఫ్ ఎరిక్సన్ లోనార్ ప్రైజ్ని చంద్రయాన్ 3 ప్రయోగాన్ని విజయవంతం చేసినందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఓకే ఇస్రోకి అందించారండి. ఎవరంటే ఐస్లాండ్లోనే అనమాట. ఐస్లాండ్ అనేది మనందరికీ తెలిసిన దేశం కూడా. ఓకే హుసావిక్లో గల ఓకే ఎవరు ఇచ్చారంటే ఎక్సేషన్ మ్యూజియం వాళ్ళు ఇచ్చారండి దీన్ని. ఓకే ఇస్రో తరపున ఎవరండి అంటే భారత రాయబారి అయినటువంటి బి శ్యామ్ గారు అనమాట తీసుకోవడం జరిగింది. అంటే అక్కడ భారత రాయబారి ఎవరైతే ఉంటారో అంబాసిడర్ బి శ్యామ్ గారు అనమాట ఒక ఇస్రో రిప్రజెంటేటివ్గా తీసుకోవడం జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే డెఫినెట్గాను ఓకే ఈ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి చంద్రయాన్ 3 ఇటీవల ఐఎంసీ అంటే ఇంటర్నేషనల్ మారిటైమ్ కౌన్సిల్కు భారత్ ఎన్నికైందండి. అయితే ఇందులో సభ్య దేశాల సంఖ్య ఎంత? ఓకే ఆప్షన్స్ చూసిన తర్వాత దీని ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం మనం. 40, 50, 60, 75 అండి. ఆన్సర్ వచ్చేసి 40. అంటే ఇంటర్నేషనల్ మారిటైమ్ కౌన్సిల్ వాస్తవానికి ఏంటంటే ఐఎంఓ అనేది ఉంది మనకి యాక్చువల్లీ. అంటే ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ అనమాట. యూకేలో లండన్లో ఉంది యాక్చువల్లీ. ఇదేంటంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యొక్క ఒక అనుబంధ సంస్థ, అంటే అసోసియేటెడ్ ఆర్గనైజేషన్ ఫర్ యుఎన్. ఇది ఐఎంఓ. ఐఎంఓలో ఒక కౌన్సిల్ ఏంటంటే మనకి ఇంటర్నేషనల్ మారిటైమ్ కౌన్సిల్ అనమాట. సముద్రయానానికి సంబంధించిన అనమాట. భారతదేశం ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్లో 1959లో జాయిన్ అయింది యాక్చువల్లీ. ఇందులో దాదాపు 175 దేశాలు ఉన్నాయి. అయితే మండలి మళ్ళీ సపరేట్ అండి. అంటే కౌన్సిల్కి ఎన్నిక అవ్వడం అనమాట. భారతదేశం వచ్చేసి 2024-25 సంవత్సరానికి అనమాట ఓకేనండి మళ్ళీ ఎంపికైందండి. ఓకే 24-25 అనమాట మళ్ళీ ఎన్నికైంది. 2023 డిసెంబర్లో జరిగిన ఎలక్షన్స్. ఇదివరకు చాలాసార్లు ఎన్నికైంది. దీనివల్ల మనకేంటి బెనిఫిట్ అంటే భారత్ అంతర్జాతీయంగా సముద్ర సంబంధిత వ్యవహారాల్లో కీలకమైన పాత్ర పోషించే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే దేనికైనా సంబంధించి ఇంటర్నేషనల్ మారిటైమ్ విషయాల్లో కనుక ఏమైనా అగ్రిమెంట్లు జరుగుతుంటే మన యొక్క రోల్ అనేది క్రూషియల్ అవుతుందన్నమాట. వైటల్ రోల్ మనం ప్లే చేసే అవకాశం అనేది ఉంటుందన్నమాట యాక్చువల్లీ. సో మరి ఓకే ఇక్కడ చూద్దామండి. ఐఎంఓ అంటే ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ గురించి చూసినట్లయితే ఇది ఐక్యరాజ్య సమితిలో ఒక ప్రత్యేకమైనటువంటి సంస్థ. ప్రపంచవ్యాప్తంగా నౌకాయానాన్ని నియంత్రించడం, సముద్ర వాతావరణంలో ఉన్న కాలుష్యాన్ని వీలైనంతగా నివారించడం ఇవన్నీ కూడా చేసేది మనకి ఐఎంఓ అనమాట. అయితే ఇది జెనీవాలో జరిగినటువంటి ఐక్యరాజ్య సమితి సదస్సు తర్వాత 1948లో ఏర్పాటు చేశారండి. అంటే జెనీవా అంటే ఎక్కడ ఉంది మనకి స్విట్జర్లాండ్ క్యాపిటల్. అక్కడ జరిగినటువంటి ఒక మీటింగ్ తర్వాత ఐఎంఓని ఏర్పాటు చేశారనమాట. 1958 నుంచి బాగా యాక్టివ్గా వర్క్ చేసిందనమాట. మరి భారతదేశం వచ్చేసి 1959లో జాయిన్ అయిందండి. మరి ఇక్కడ తీసుకుంటే ఈ సంస్థలో ఉన్నటువంటి సభ్యదేశాల సంఖ్య 175. భారతదేశం కూడా ఒక సభ్యదేశం 1959లో జాయిన్ అయింది. కౌన్సిల్కి మళ్ళీ ఎన్నికైంది అనమాట యాక్చువల్లీ. ఓకే సో అయితే 3 అసోసియేటెడ్ మెంబర్స్ కంట్రీస్ కూడా ఉన్నాయన్నమాట యాక్చువల్లీ. ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. డెఫినెట్గా దీని మీద మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. విచ్ సిటీ ఈజ్ ద హోస్ట్ ఆఫ్ ద 2030 వరల్డ్ ఎక్స్పో? ఆప్షన్స్ చూద్దాం. రియాద్, రోమ్, న్యూఢిల్లీ అండ్ జెనీవా అండి. ఆన్సర్ వచ్చేసి రియాద్ అనమాట. రియాద్ అనేది ఏంటంటే సౌదీ అరేబియా యొక్క క్యాపిటల్ అండి. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే రియాద్ అనేది సౌదీ అరేబియా క్యాపిటల్, రియాల్ అనేది సౌదీ అరేబియా యొక్క కరెన్సీ అనమాట. మరి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే ఇక్కడ మరి వరల్డ్ ఎక్స్పో అనేది ఏంటండి అంటే ఓకే ఇన్వెస్ట్మెంట్లని ఆకర్షించేటటువంటి ఒక సమిట్లో చెప్పొచ్చు అనమాట. మనకి సాకర్ ప్రపంచ కప్ తర్వాత గల్ఫ్ కంట్రీస్కి దక్కినటువంటి ఒక రెస్పెక్ట్గా చెప్తున్నారనమాట దీన్ని. చూడండి, ద సౌదీ అరేబియన్ క్యాపిటల్ ఆఫ్ రియాద్ వన్ ద రైట్ టు హోస్ట్ ద ఎక్స్పో 2030
వరల్డ్ ఫెయిర్ ఇన్ అనదర్ డిప్లొమాటిక్ విక్టరీ ఫర్ గల్ఫ్ కంట్రీ ఆఫ్టర్ సాకర్ వరల్డ్ కప్. సాకర్ ప్రపంచ కప్ అనేది చాలా ఫేమస్. సాకర్ అంటే ఏం కాదండి, ఫిఫా అనమాట. ఫిఫా అంటే తెలుసు కదా, ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ డి ఫుట్బాల్ అసోసియేషన్ అనమాట. 4 yearsకి ఒకసారి జరుగుతుంది ఫుట్బాల్. ఇది సౌత్ కొరియా స్పోర్ట్స్ సిటీ ఆఫ్ బుసాన్ అండ్ రోమ్ ఇన్ ఇటలీ వర్ ఆల్సో ఇన్ ద రన్నింగ్ టు ద హోస్ట్ 5-yearly ఈవెంట్ దట్ అట్రాక్ట్స్ మిలియన్స్ ఆఫ్ విజిటర్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్ ఇన్వెస్ట్మెంట్. అంటే 5 ఏళ్ళకి ఒకసారి జరిగేటటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దానిలో రోమ్ అంటే ఇటలీ క్యాపిటల్ అండ్ అలాగే వచ్చేసి సౌత్ కొరియాకి సంబంధించిన బుసాన్ సిటీ కూడా బాగా అంటే ఇందులో పోటీ పడ్డాయి అనమాట. బట్ అల్టిమేట్గా ఏంటంటే గల్ఫ్ కంట్రీ అయినటువంటి సౌదీ అరేబియాకి అనమాట అవకాశం దక్కింది. దీనివల్ల ఏంటంటే అంటే లక్షల్లో విజిటర్స్ని అలాగే $100 కోట్ల అనమాట ఇన్వెస్ట్మెంట్స్ని ఆకర్షించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇవండి క్వశ్చన్స్ ఈ రోజుకి సంబంధించినటువంటి వీడియోలో. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం మరిన్ని క్వశ్చన్స్ చేద్దాం. సో డెఫినెట్గా మీకు మనం రెగ్యులర్గా పెట్టేటటువంటి ఏవైతే కరెంట్ అఫైర్స్ వీడియోస్ ఉంటాయో మీ ఎగ్జామ్స్కి 100% ఉపయోగపడతాయి. ఎందుకంటే మంచి క్వశ్చన్స్ని మీకు ఫిల్టర్ చేసి దాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. క్వశ్చన్ లెంత్ ఎంత ఉన్నదని చూడొద్దు మీరు, ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ మీద మాత్రమే మనం ఎక్కువ బేస్ అయి ఉంటాం అనమాట. ఎందుకంటే క్వశ్చన్ లెంగ్తీగా తయారు చేస్తే బోర్డు అంతా పట్టేస్తే చెప్పడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నమాట. సో అందుకని నేను మీ క్వశ్చన్స్ని అందులో ఇంపార్టెంట్ పాయింట్ని నేను మీకు క్వశ్చన్గా నీట్గా ఫ్రేమ్ చేసి దానికి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, ఎక్కడ కూడా మిస్ అవ్వకుండాను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్తాను. అండ్ దానికి రిలేటెడ్ మెటీరియల్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. కింద టెలిగ్రామ్ ఛానల్కి లింక్ కూడా నేను ఇస్తాను. అండ్ మన బాల్యవైక్ యాప్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇంకా మంచి కంటెంట్ అనేది లభిస్తుంది థియరిటికల్ వేలో. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా మీకు మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ వస్తాయి. విష్ యూ ఆల్ ద బెస్ట్.